ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా ఏదో ఒక వాల్యూ ఉంటుంది. ప్రతి ప్రాణికి కూడా ఖచ్చితంగా ఒక విలువంటూ ఉంటుంది. కానీ చాలామంది వాళ్ళకొచ్చిన బాధలకు కానీ లేదంటే వాళ్ళకొచ్చిన కష్టాలకి వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, నేను నా లైఫ్లో కేవలం బాధలు కష్టాలు అనుభవించడానికి మాత్రమే పుట్టాను, అసలు నా లైఫ్ చాలా పెద్ద వేస్ట్ అని ఫీల్ అవుతారు. సో ఎవరైనా కూడా ఇలా ఆలోచించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఆలోచన విధానమే. ఎప్పుడైతే మన ఆలోచన విధానం తప్పుగా ఉంటుందో అప్పుడు మనకి మన లైఫ్ చాలా భారంగా అనిపిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా మన ఆలోచనలు చాలా గొప్పగా ఉండాలి. కానీ ఎవ్వరు కూడా ఇలా చేయరు. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళకున్న చిన్న చిన్న విషయాల్ని కూడా ఏదో పెద్ద సమస్యలాగా భూతద్దంలో పెట్టి మరీ చూస్తారు. ఎందుకంటే చాలామంది నేను ఇప్పుడు నల్లగా ఉన్నానని, లేదంటే నేను పొట్టిగా ఉన్నాననో, లేదంటే వాళ్ళ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకన్నా వాళ్ళు కొంచెం లో పొజిషన్లో ఉన్నారని చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు. కాన్ఫిడెంట్గా ఉండలేరు. వాళ్ళని వాళ్ళే తక్కువ అంచనా వేసుకొని వాళ్ళని వాళ్ళే అండర్ ఎస్టిమేట్ చేసుకుంటారు. ఎలా అంటే వాళ్ళు మనకన్నా చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు కదా, మనం వాళ్ళకన్నా చాలా కింద స్థాయిలో ఉన్నాం కాబట్టి వాళ్ళ దగ్గర మనం ఎప్పుడు కూడా అణిగి మణిగి ఉండాలి అని వాళ్ళ వాల్యూ వాళ్ళే తగ్గించుకుంటారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో వాళ్ళు మనకన్నా కొంచెం హై లెవెల్ పొజిషన్లో ఉండొచ్చు, కానీ వాళ్ళకుండే వాల్యూ వాళ్ళకుంటే మనకుండే వాల్యూ మనకుంటుంది. నేను ముందే చెప్పాను, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా ఏదో ఒక వాల్యూ ఉంటుంది. అసలు వాల్యూ లేననే మనిషి అనేవాడు ఎవడూ ఉండడు. కానీ ఇది మనకు అర్థం కాక మనల్ని మనమే తక్కువ చేసుకుంటాం. కావాలనే వాళ్ళు వాల్యూ పెంచి మరీ మన వాల్యూని మనమే తగ్గించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా లైఫ్లోనే చూసుకుంటే నేను ఒకప్పుడు ప్రతిదానికి చాలా భయపడేవాడిని. ఎవరైనా స్పీడ్గా రన్నింగ్ చేసినప్పుడల్లా వాళ్ళని చూసి నేను ఎలా ఫీల్ అయ్యేవాడిని అంటే, నేను ఎందుకు వాళ్ళ స్పీడ్ పరిగెట్టలేకపోతున్నాను, నాకు ఆ స్ట్రెంగ్త్ లేదా అని ఫీల్ అయ్యేవాడిని. నా ఫ్రెండ్స్ వాళ్ళ టాస్క్స్ని వాళ్ళు చాలా స్పీడ్గా కంప్లీట్ చేసినప్పుడల్లా నేను ఎలా ఫీల్ అయ్యేవాడిని అంటే, నాకు ఆ స్కిల్స్ లేవేమో అందుకే నేను ఆ టాస్క్స్ని కంప్లీట్ చేయలేకపోతున్నాను అని. ఇంకా ఎప్పుడైనా ఎవరైనా ప్రోయాక్టివ్ పర్సన్స్ని చూసినప్పుడు కానీ, కంటిన్యూస్గా గలగల మాట్లాడతారు కదా, వాళ్ళని చూసినప్పుడు కానీ నేనెందుకు వాళ్ళ మాట్లాడలేకపోతున్నాను, నాకేమైనా డిసేబిలిటీ ఉందా అని నాకు నేనే చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేవాడిని. కానీ తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరికి కూడా ఎలాంటి స్పెషల్ క్వాలిటీస్ ఉండవు, అందరికీ ఒకే క్వాలిటీస్ ఉంటాయి అని నాకు అర్థమైంది. మరి తప్పు ఎక్కడ ఉంది, తేడా ఎక్కడ అంటే మన ఆలోచన విధానంలోనే తేడా ఉంది అని నాకు అర్థమైంది. ఎవడైతే వాడి మీద వాడికి పూర్తి కాన్ఫిడెన్స్తో నేను ఏ పనైనా చేయగలను అని ముందుకు వెళ్తాడో వాడు లైఫ్లో ఒక హై లెవెల్ పొజిషన్కి వెళ్తాడు. వాడికి ఎలాంటి భయాలు ఉండవు. కానీ ఎవడైతే వాడి మీద వాడికి కాన్ఫిడెంట్ ఉండదో వాడు ఏంటి సాధించలేడు. లైఫ్ లాంగ్ కూడా బాధపడుతూ భయపడుతూ ఆ లైఫ్ లాంగ్ కూడా ఇంకా అలానే ఆలోచిస్తాడు. మరి ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ నుంచి బయటికి రావాలంటే ఎలా అంటే, ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. మన మీద మనకి పూర్తి కాన్ఫిడెంట్ వచ్చినప్పుడు మనం ఏదైనా సాధించగలం. ఇక్కడ ఎవడు కూడా ఎవడికన్నా స్పెషల్ కాదు, ఎవడు కూడా ఎవడికన్నా ఎక్కువ కాదు అన్న విషయం మనకు అర్థమవుద్ది. సో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు నీ లైఫ్లో ఏదైతే సాధించాలనుకుంటున్నావో దాని గురించి ఫైట్ చేస్తావు. ఈ రోజుల్లో డిసేబిలిటీ ఉన్న వాళ్ళు కూడా, అంటే కాల్లో చెయ్యో సరిగ్గా లేకపోయిన వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు నమ్ముకొని కాన్ఫిడెంట్గా నిలబడి ఈరోజు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీని వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. కానీ మనకు అన్నీ ఉన్నా కూడా లేనిపోని భయాలని మనమే సృష్టించుకొని ప్రతి దానికి బాధపడుతూ మనల్ని మనమే తక్కువ అంచనా వేసుకుంటున్నాం. ఈరోజు ఏ సపోర్ట్ లేకపోయినా ఒక హై లెవెల్లో పొజిషన్లో ఒక్కొక్కరు ఉన్నారంటే దానికి కారణం వాళ్ళ మీద వాళ్ళకున్న పూర్తి నమ్మకం. ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళని వాళ్ళు తక్కువ అంచనా వేసుకోలేదు. నీకు నువ్వు తక్కువ అంచనా వేసుకున్న రోజులు కూడా నువ్వు భయపడుతూ బాధపడుతూ నీ లైఫ్ లాంగ్ నువ్వు నరకమే అనుభవిస్తావు తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు దానివల్ల. ఒక్కసారి తెగించి ఎదిరించి నిలబడి చూడు, నీ విలువేంటో నీకే అర్థమవుద్ది.